అనుమానం ఉన్న చోట సత్యం నిలబడదు. నీకు పూనిక ఉండాలి, అక్కడ ఉన్నది గుర్రం. ఇప్పుడు ఎలా నమ్ముతాడు? అంటే ప్రకృతి చేత తాను వెతికొచ్చాడు కాబట్టి ఈ కంటికి కనపడలేదు కాబట్టి కనపడలేదు అంటున్నాడు. ఈ కన్ను ఇంతకు ముందు ఏది చూడలేదో దాన్ని నిరూపించాలని చూపించాడు. ఎందుకు చూపించడం? అలా ఆయనకి చూపిస్తే ఈయనకి సర్టిఫికేట్ ఇస్తారా? చాంద్ భాయ్ ఏమన్నా ఇవ్వక్కర్లేదు. అప్పుడు వారికి సంకల్పం కలిగిందంతే. అలా అందరికీ చెప్తారా? చెప్పరు. అప్పుడు ఆ సంకల్పం కలిగింది చెప్పారంతే. అందుకని లీల అంటారు. అలా కాకుండా ఇచ్చట వచ్చిన వారికి అందరికీ తప్పిపోయిన వారి గురించి చెప్పబడను అని పెట్టుకున్నాడు అనుకోండి, వృత్తి అవుతుంది. అప్పుడు వేరే ఆ స్థాయి. తనకి ఎప్పుడో చెప్పాలి అని అనుకున్నప్పుడు చెప్పారనుకోండి, లీల అవుతుంది. అది ఆత్మస్థానికి ప్రయోజనం ఉందా? అలా గుర్రం వెతుక్కుని గుర్రం దొరికితే ఆయన పట్టుకొచ్చి ఒక పావలాయో 10 రూపాయలు ఇస్తాడు, సోడా తాగుదాం లేకపోతే రవలో తిందాం, ఆయనకి ఏమైనా కోరిక లేదు. మరి ఎందుకు చెప్పారు? మీరు ప్రయోజనాన్ని నిర్ణయించలేరు. ఇది ఈ ప్రయోజనములకు చెప్పబడినది అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. పోనీ వారు ఆశించారా? లేదు. మరి ఎందుకు చెప్పారు? చెప్పకుండా ఉండలేక చెప్పారు. ఆయనకి ఆ సమయానికి చెప్పాలనిపించింది చెప్పారు. అంటే లీలంటే అది కర్మనకు ఒక కర్మ చేత కర్మ ఫలితముగా చేయబడినది కాదు, ఆత్మస్థితిగతుడైన వ్యక్తి చేత చేయబడినది. అందుకని దాన్ని లీల అంటారు.